ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. నేను ఇప్పటికే చాలా నరకాన్ని అనుభవిస్తున్నాను. నువ్వు గాయత్రివో స్రవంతివో నాకు అర్థం కావట్లేదు. నా మనసుకు మాత్రం నువ్వే స్రవంతివి అనిపిస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో నువ్వు గాయత్రివేనేమో అనే అనుమానం కూడా వస్తుంది. ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. మరో సర్పంచ్ మనుషుల చేతిలో నేను చచ్చిపోయి ఉన్నా బాగుండేది. ఆ క్షణం సీను వచ్చి నన్ను కాపాడాడు. సీను లాంటి మంచివాడితో నాకు పరిచయం అయింది. ఇప్పుడు అతను నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు. నిజం చెప్పి అతనికి ద్రోహం చేయలేను. అలాగని నువ్వు స్రవంతివైతే నిన్ను వదులుకోలేను. నీకు స్రవంతికి లేని ఒకే ఒక లక్షణం ఏంటో తెలుసా? జాలి. ఎదుటి వాళ్ళు కన్నీళ్లు పెడుతుంటే నా స్రవంతి కరిగిపోతుంది. పెద్ద తప్పు చేసిన ఒక చిన్న సారీ చెప్తే చాలు, ఇట్టే జాలిపడి దగ్గరికి తీసుకుంటుంది. నా స్రవంతి అయితే నీలా కఠినంగా ఉండదు. నేను మారానని ఇంతలా చెప్తున్నా, కళ్ళ ముందే ఇంత బాధను అనుభవిస్తున్నా, చివరికి నా మీద ఎవరో దాడి చేస్తున్నా కూడా చూస్తూ కనీసం కన్నీళ్లు పెట్టుకోలేదంటే అప్పుడే నాకు అనిపిస్తుంది నువ్వు నా స్రవంతివి కాదేమో అని. కానీ మరుక్షణంలోనే నా మనసు నువ్వే నా స్రవంతివని గుర్తు చేస్తూ ఉంది. చివరి క్షణంలో అయినా నువ్వు నన్ను క్షమిస్తావని ఎదురు చూస్తున్నాను స్రవంతి. నేను స్రవంతిని కాదు, గాయత్రిని. చూసావా, ఇప్పుడు కూడా నువ్వు నా కళ్ళల్లోకి చూసి సూటిగా చెప్పలేకపోయావు.